క్రీస్తు పుట్టుకలో ఎంతమంది విధేయత చూపించారండి? ఆయన మాటకు లోబడ్డారు. ఎంతమంది అనంటే అందరూ కూడా గొర్రెల కాపర్లు అవనవండి, యేసేపు అవనవండి, మరియా అవనండి, తర్వాత జ్ఞానులు కానీ వీళ్ళంతా కూడా స్తుతిస్తూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఏం చేస్తారండి? ఆయనను స్తుతించారు. విధేయత ద్వారా దేవుణ్ణి స్తుతించగలిగారు. అందుకని మనం పాడతాం కదా, దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి అనే పాట. క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా చాలా ఆశ్చర్యము కలిగిస్తుంది అందరికీ కూడా. ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను క్రీస్తు పుట్టుకలో వారు చక్కగా పోషించారండి. నో అని చెప్పలేదు. మనం కూడా సంఘాలలో ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళం ఏం చేయాలండి? బాధ్యతగా మనం భుజాల మీద వేసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించాలి. దేవునిని ముందు పెట్టుకుని విధేయతతో మనం ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలి. క్రీస్తు ఒకవేళ మనలో కనుక నిజంగా జన్మిస్తే మన బలహీనతలన్నీ కూడా తీసివేసి తన పరిచర్యలో భాగస్థులుగా చేస్తాడు.